సింహరాశి వాళ్ళు విశేషంగా అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అంటే సాక్షాత్ ఆ చాముండేశ్వరి అనుగ్రహం, కాళీ అనుగ్రహం, అంతేకాకుండా సరస్వతి అనుగ్రహం పొందడానికి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు వస్త్రాలు అంటే మీరు ప్యూర్ మన చేతిలో ఒళ్ళంతా రాసుకునే పసుపు వస్త్రం లేకపోయినా లైట్గా తెలుపు వస్త్రాన్ని పసుపులో ఇలా అద్దేస్తే పసుపు రంగు ఎలా అవుతుందో అంత మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఒక పుష్పం ఉంది, ఇది ఏ రంగు? ఇది పసుపు రంగు, అవును కదా? ఇది ఏ పుష్పం? ఇది చామంతి పుష్పం. చామంతి పుష్పం, ఇది పసుపు రంగులోనే ఉంది. ఇలా ఆ 9 రోజులు కూడా మీరు ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు గాజులు ఇలాంటివి ధరించి అమ్మవారికి పూజిస్తే ఖచ్చితంగా మీకు అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా లభించేస్తుంది. నిజం, మీరు చేసి చూడండి, ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఆ 9 రోజులు. ఇక అద్భుతమే అద్భుతం. ఇక కన్యారాశి. కన్యారాశికి పచ్చరంగు వస్త్రాలు ధరించాలి. పచ్చ అంటే విశేషంగా ఆకుపచ్చ రంగు. ఈ ఒక్క కాళికాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే మీరు ఆ ఒక పచ్చరంగు వస్త్రాలని ధరించాలి. అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ధరించాలి అంటే మరకత పచ్చ అంటాం కదా, అలాంటిది పచ్చ. లేదంటే లైట్ ఆకుపచ్చ, అందులో డార్క్ గ్రీన్కి మిలిటరీ గ్రీన్ అంటారు అనుకుంటా, ప్యారెట్ గ్రీన్, లైట్ గ్రీన్ రిలేటెడ్, లేదన్నా ఏదైనా లైట్ కలర్. సో బెస్ట్ లైట్ గ్రీనే మీకు బాగా వచ్చేస్తుంది. మీరు దాన్ని ధరిస్తే ఖచ్చితంగా మీకు చాలా అనుకూలం అవుతుంది. ఆ కాళికాదేవి అనుగ్రహం వల్ల పరిపూర్ణం వస్తుంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళు విశేషంగా తెల్లటి వస్త్రాలు మరియు ఎనీ రిలేటెడ్ లైట్ కలర్స్, ఏదైనా లైట్ కలర్స్ ఇలాంటివి ధరించి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు సకల సుఖాలు సౌఖ్యాలని మీకు ప్రసాదిస్తుంది అని జ్యోతిష్యం చెప్తుంది. అవును కదా? అయితే వృశ్చిక రాశి తెలుసుకోవాలి కదా. అంతకుముందు ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ, కర్నూలు నుంచి కృష్ణమూర్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం మేడం. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు వచ్చేసి ఆశ్రిత మేడం. 13 మే నెల 2002 12 గంటల 59 నిమిషాలకు పుట్టింది మేడం. మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాలకు. అవును మేడం. అమ్మాయి పూర్తి పేరు? వీర వెంకట ఆశ్రిత. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పాదాలకు మా నమస్కారం సార్. మా ఆశీస్సులో ఉంటుంది. అమ్మాయి పేరు వీర వెంకట ఆశ్రిత. అవును స్వామి. ఆశ్రిత బాగుంది, మంచి పేరు. ఆశ్రిత జనరక్షక నమో నమః అని అర్చన చేస్తూ ఉంటాం సాయిబాబా అర్చనలో, అవును కదా? అవును స్వామి. మీరు విన్నట్లేదు అంట. ఆశ్రిత అనేది చాలా మంచి పేరు, బాగుంది. అమ్మాయి కృతికా నక్షత్రంలో జన్మించింది. గురూజీ, గాజువాక నుంచి దుర్గా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి దుర్గా గారు. చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పేరు వెంకట సుభాష్ మేడం. నక్షత్రం కృత్తిక నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురుగారు, మీకు శతకోటి పాదాభివందనం గురుగారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. ఎప్పటి నుంచి 2014 నుంచి మీతో మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి, మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను గురుగారు. నేను 2016 కంప్లీట్ అయిపోయే సమయం వచ్చింది ఇప్పుడు. నేను అనుకోకుండా ఒకరోజు జీ తెలుగు ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ పెట్టి మీరు చెప్పిన గురుగారు చెప్తల్లి, మీరు చెప్పిన నాగదేవతకి పుట్టకి 18 వారాలు చేయమన్నారు కదా అప్పుడు, బుధవారాలు. అవును. అది అనుకోకుండా నేను చేసి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నాను గురుగారు. వెరీ గుడ్ తల్లి, చాలా మంచిదమ్మా. అది అనుకోకుండా జరిగింది. అప్పటి నుంచి అసలు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మీతో ఫోన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు తగిలింది, మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మంచి తల్లి. మా అబ్బాయి కోసం, మా కొడుకు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. కృతికా నక్షత్రము మేషన వృషభ రాశియా? వృషభ రాశి గురుగారు, రెండో పాదం అయితే వృషభ రాశి. సరే, రాత్రి 7:30కు పుట్టాడు. ఏకాదశి గడియలు తగిలాయని చెప్పారు గురుగారు. మంచిదే. ఏకాదశి ఈ రోజు జన్మించడం మంచిదే. ఏం చదువుకున్నాడు అబ్బాయి? అబ్బాయి బీటెక్ అయిపోయింది గురుగారు.
ఎంటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. జాబ్ వైపు ఏమీ ఆలోచన లేవు. చదువుతాను అంటున్నాడు. చదివా ఉద్యోగం నాకు తెలుసుకోవాలని. ఇప్పుడు జాబ్ అంటే ఎలాంటి జాబ్కి ఎదురు చూస్తున్నారు మీరు? ప్రజలకు ఏదైనా సేవ చేసే జాబు ఏమైనా తగులుతుందా అని అనుకుంటున్నాను నేను. అంటే ప్రజలకి సేవ్ చేసే జాబులు అంటే ఎలాంటివి తల్లి? కొన్ని 2-3 చెప్పు. అంటే ఐఏఎస్ అలాగ ఏమైనా తగులుతుందా గురుగారు? చదువుతాను అంటున్నాడు. చదివిద్దామని నా కోరిక మరి. సరేమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెకానికల్ చేశాడు, ఎంటెక్ చేస్తున్నాడు, కావాల్సింటే పిహెచ్డి చేసి ఏదైనా కాలేజ్లో లెక్చరర్ పోస్టో, ఏదైనా అడ్మిషన్ పోస్టో, ఏదైనా కంపెనీలనో, లేదా వేరే ఏదైనా మనకి బిహెచ్ఎల్లో లేదా బిఈఎంఎల్లో లేదన్నా ఆర్డీఓనో ఇలాంటిది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది తల్లి, జన్మజాతకలో ఉంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటిది లేదు తల్లి. అర్థమైందా? మరి జాబ్ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ జాబ్ అయినా కనీసం అబ్బాయికి ఏ ఇయర్ లో తగులుతుందో ఏంటో. అంటే ఇప్పుడు అబ్బాయికి యోగం అయితే ఉంది. కృతికా నక్షత్ర వృషభ రాశికి ఇప్పుడు పంచమ గురుబలము ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అబ్బాయి ఆ టైంలో ప్రిపేర్ అయ్యి చక్కగా ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా వస్తుంది తల్లి. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు గురువు గారు. మరి మీ ఆశీస్సులు ఉండాలి మాకు. మా ఆశీస్సులు ఎప్పుడు కాళ్ళు కలిసిందంటే ఇంకా ఆశీస్సులు ఇంటికి వచ్చినట్టే కదా, ఇంటికి వచ్చి తలుపు తట్టినట్టే. వెతుక్కొని వచ్చి మీ ఇంటికి వచ్చింది కాలు అంటే కదా, ఆశీస్సులు ఉన్నట్టే మీ అబ్బాయికి. అబ్బాయి జాతకం బాగుంది, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఇంకా ఈ ఎంటెక్ తో ఆపేయించేయమంటారా గురుగారు? ముందుకు ఇంకా కంప్లీట్ చేయని, ఎంటెక్ కంప్లీట్ చేయని తల్లి. తర్వాత ఈ ఒక నోటిఫికేషన్ కాల్ఫర్ అయితే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ పోస్టులకే కోచింగ్ తీసుకొని చక్కగా వెళ్ళి ఎగ్జామ్స్ తీసుకుంటే డెఫినెట్లీ దొరుకుతుంది తల్లి. ఇంకొక ప్రశ్న గురుగారు, అంటే కృత్తిక నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు కదా, వెంకట సుభాష్ అని పెట్టాం. ఆ పేరు ఏమైనా ప్రాబ్లం ఉందా? పేరుకి దానికి సంబంధమే లేదు తల్లి. అలాగే గురుగారు. పేరుకి దానికి సంబంధం లేదు. మనము ఒక మనిషికి 5 పేర్లు పెట్టచ్చు. ఇది సంవత్సరనామా అని ఒకటి, మాసనామ, నక్షత్రనామ, ప్రియనామ, వ్యవహారనామా అని. అంటే ఒక మనిషికి 5 పేర్లు ఉంటాయి తల్లి, కానీ నక్షత్రం అదే ఉంటుంది. సరేనా? అతనికి మొదటి అబ్బాయి గురుగారు, తర్వాత చెల్లి ఉంది గురుగారు, వెంకట నాగ తేజేశ్వరి. చెల్లి పేరు వెంకట నాగ తేజేశ్వరి. తేజేశ్వరి అని ఎందుకు పెట్టారు తల్లి? అంటే ఆమె విశాఖ నక్షత్రంలో పుట్టింది గురుగారు. తేజేశ్వరి అని. తేజేశ్వరి సరే అలా పెట్టేశారా? ఓకే. మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైన దేవుడు గురుగారు. 7 కొండలు. అందుకని వెంకట నాగ తేజేశ్వరి అని అప్పుడు అలాగా పెద్దోళ్ళు పెట్టేశారు గురుగారు. సరే తల్లి, మంచి తల్లి, బాగుంది. 2 పేర్లు బాగున్నాయి. తను బైపీసీ సెకండ్ ఇయర్ చేస్తుంది సార్ గురుగారు. చేయని తప్పేం లేదు. ఇప్పుడు మీ అబ్బాయికి ఎంత ఏజ్? మీ అబ్బాయిది ఇప్పుడు 22 ఇయర్స్ గురుగారు. సరే తల్లి, మంచిదమ్మా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మీ అబ్బాయి జాతకంలో బలంగా యోగాలు ఉన్నాయి. అందువల్ల మీరు మా వారు గురుగారు వీడు జాబ్ చేస్తాడా చెయ్యడా ఏంటి, ఇలా చదువుకుంటూ ఎంత దూరం వెళ్తాడని నాతో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సరే తల్లి, పిల్లలు చదివితే మంచిదే కదా. అదే గురుగారు, మనము చెప్పుకోవడానికి నా కొడుకు పిహెచ్డి చేసినాడో నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు. అంతే కదా. అంతే. మీ భర్త ఏం పని చేస్తాడు తల్లి? భర్త వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేస్తారు గురుగారు. మావయ్యేనండి. ఓ, మావయ్యనే చేసుకున్నారు అయితే. నా పేరు దుర్గాదేవి గురుగారు. కనకదుర్గ. దుర్గాదేవి. దుర్గాదేవిలు చాలా ఉన్నారు. ఏ దుర్గా మీరు? దుర్గాదేవినే. అంటే దసరా నవరాత్రుల్లో మహానవమి రోజు పుట్టానని దుర్గాదేవి అని పెట్టారు గురుగారు. ఓకే, నవదుర్గా అయితే మీరు. నవదుర్గ. సరే తల్లి, అన్ని దుర్గాలు మీలోనే ఉన్నాయి. నాలోనే ఉన్నాయి గురుగారు. మంచి తల్లి. కొంచెం మీ అబ్బాయి డ్రైవింగ్ ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉంటారా? 2 వీలర్ డ్రైవింగ్ అది సైకిల్ మీద వెళ్తాడు గురుగారు. ఎక్కువ బండి ఇంకా బండి ఇవ్వలేదు. చాలా మంచి పని చేశారు. బైక్ మాత్రం ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వకండి.